నమస్కారం వీతి న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు రెండో రోజు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కేంద్ర మంత్రి షేకావత్ తో సీఎం భేటీ మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్య శ్రీశైలం గట్ రోడ్లో భారీ ప్రమాదం 50 అడుగుల లోతులోయలో పడిన వాహనం 9 మందికి తీవ్ర గాయాలు హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరసన శ్రీకాళహస్తిలో కొత్త విగ్రహాల ప్రతిష్ఠ కేసులో 3 అరెస్ట్ వ్యక్తిగత సమస్య కారణంగానే విగ్రహాలు పెట్టినట్లు వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా షేకావత్ కు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ వెంట వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నారు కాగా 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి వీటితో పాటు దిశా చట్టం శాసనమండలి రద్దు చట్టం రూపుదాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా సీఎం జగన్ పాలన ఉంది అంటూ హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏపీఎంలు ఇతర అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో అక్కా చెల్లెమ్మలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేశారని అన్నారు మహిళల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ చేయుత ఆసరా పావలా వడ్డీ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వనున్నారని తెలిపారు రైతులకు మన రాష్ట్రంలో రుణం ఉంది దాన్ని 4 విడతలుగా నేను ఎత్తివేస్తానని చెప్పేసి మీకు హామీ ఇవ్వడం జరిగింది అందులో అక్కడ కొన్ని రోజుల తర్వాత వచ్చి నాకు చేయుతలో 18,750 రూపాయలు పడినాయని చెప్పింది అట్లాగే ఆసరా వచ్చిందమ్మా అని చెప్తుంది అంటే ఒక మహిళకే దాదాపు 3-4 పథకాలు ఈ 4 నెలల కాలంలో రావడం జరిగింది మరి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ పని లేక మగవాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈరోజు మన రాష్ట్రంలో మహిళా సభ్యులు మాత్రం ఆర్థికంగా కలకలాడుతూ ఉన్నారో ఏమాత్రం మన మహిళలకు ఇంత రకాన్ని వేరు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీశైలం గట్ రోడ్లో భారీ ప్రమాదం సంభవించింది ఓ కాలేజ్ లోయలో పడిపోయింది ఈ సంఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట వద్ద ఇది జరిగింది క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా మారింది వీరంతా హైదరాబాద్లోని దూల్పేట వాసులుగా గుర్తించారు బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబం విషాదంలో నెలకొంది శ్రీశైలం పర్యటన కోసం వీరంతా ఓ కాలేజ్ వాహనంలో బయలుదేరారు మైసమ్మ గుడి మొదటి మలుపు దగ్గర రాగానే వాహనం అదు తప్పిదండి వెంటనే 50 అడుగుల లోతు లోయలో పడిపోయింది అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని
పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామంలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ మాజీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిరసన వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులు జరగడం అనేది ఒక అన్యాయంగా భావిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆవిడ డిమాండ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు తరపు నుంచి నేను తప్పకుండా ఇప్పిస్తాను. ఒక్కొక్క పిల్లోడికి లెక్క పెట్టి 15,000 మా మైనార్టీ కార్పొరేషన్ రఫీ అన్న వచ్చి ముందుకు మాకు నడిపిస్తాను. నేను ఇంతకుముందు పింఛనే లేదు మేడం. ఏం చదువుతున్నామా? 6th ఏం స్కూల్? బాగా చదువుకో. నేను ఇది కూడా ఒకవేళ పార్టీ తరపు నుంచి ఏదైనా సహాయం చేయగలుగుతా. దేవాలయాలకి వచ్చే పరిస్థితి చూస్తుంటే నిజంగా ఈరోజు దేవాలయాలు, రేపు మసీదులు, ఆ తర్వాత చర్చిల మీద కూడా ఈ విధంగా దాడులు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈరోజు కులాలకి మతాలకి తేడా లేకుండా అందరి మీద కూడా దాడులు జరగడం జరుగుతుంది. ఈరోజు దేవాలయంలో ఎటువంటి, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చిండదు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మీద దాడులు, కులాలు, మతాల పేరుతో ఒకరి మధ్యన ఒకరు చిచ్చు పెట్టడాలు, దేవాలయం ఆఖరికి దేవాలయాల మీద దాడులు జరగడం అనేది కూడా ఎంత దురదృష్టం అని మన రాష్ట్రానికి పట్టబోతుంది అనేది కూడా మనం అందరం కూడా కలారా చూస్తున్నాము. ఈరోజు చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీని మీద స్పందించకపోవడం అనేది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనందరూ కూడా. ఎందుకంటే ఈరోజు దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి వచ్చి ఎటువంటి దీని గురించి యాక్షన్ తీసుకోకపోవడం అనేది కూడా మా అందరూ కూడా లేనిపోని డౌట్లు ఈరోజు ప్రజలకి వాళ్ళే కలిగిస్తున్నారు. ఈరోజు మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పిన తర్వాత కూడా ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఈరోజు చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువ చేయడము, కేవలము
హిందువుల మీద కాదు, రేపు పొద్దున ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తారు, తర్వాత ఎస్సీలకి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయట్లేదు. ఈరోజు దేవాలయం మీద దాడులు చేసి హిందువులని బాధ పెడుతున్నారు. అదేవిధంగా ముస్లిమ్స్కి సంబంధించిన స్కీములు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంతవరకు అవి కూడా పక్కన పడేసినారు. అదేవిధంగా ఎస్సీలకి పోనీ వాళ్ళని నమ్మి ఎస్సీలు ఓట్లేసిన వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తున్నారా అంటే అట్లా ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టే కంప్లైంట్స్ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎస్టీల మీద చెంచుల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇట్లా ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈరోజు గాలికి వదిలేస్తారు రాష్ట్రం మొత్తాన్ని కూడా. మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ దేవాలయం పైన దాడులు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్ను పట్టుకోవాలా లేదు మీరు పట్టుకోలేమని చేత కానీ మీరు వదిలేస్తే మాత్రము అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా ఒక టీం ఏర్పాటు చేసి ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి అనేది కూడా ఒక ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం రేపిన కొత్త విగ్రహాల ప్రతిష్టా ఘటన కేసులో 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పుత్తూరుకు చెందిన సుధాకర్, తిరుమలయ్య, సూలవర్ధనలను అదుపులో తీసుకున్నారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆలయంలో విగ్రహాలు పెట్టారని, సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. అన్ని ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. దోష నివారణ కోసం విగ్రహాలు ప్రతిష్ఠించినట్టుగా విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ నెల 2న విగ్రహాలు చేయించి 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. సీసీటీవీ విజువల్స్, ద్విచక్ర వాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 2 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు రమేష్ రెడ్డి తెలిపారు. అందరికీ శుభోదయం, మార్నింగ్. కాళహస్తిలో 11వ తేదీ కొత్త ప్రతిమలు అమర్చినట్టుగా పేపర్లో రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము వచ్చేసి ఈవో గారిని అలర్ట్ చేయడము, దినపత్రికలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా మా టీమ్స్ పంపడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా ఈవో గారు వచ్చేసి మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనాథరైజ్డ్గా ఎవరో తెలియని వ్యక్తులు, ఆ రోజు మాకు వచ్చేసి ఆ కేసులో వచ్చేసి ఐడెంటిటీ కూడా తెలియదు. తర్వాత మేము వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత మాకు అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు వాటి మీద ఆధారంగా పనిచేయడం వల్ల ఫస్ట్ 3 డేస్లో మాకు వచ్చేసి ఒక క్లూ దొరికింది. దాదాపు 100 సీసీ కెమెరాలు పరిశీలించాం. ఇందులో ఒక 3 వ్యక్తుల్ని టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉండగా గుర్తించడం జరిగింది. ఫస్ట్ ఫోటో ఇది, అక్కడ కూడా పెట్టాము. దీని ఆధారంగా ఫర్దర్ ఫోటోగ్రాఫ్స్ కోసం కూడా మేము వచ్చేసి ఫుటేజ్ కోసం వెతకడం జరిగింది. వారి యొక్క మూమెంట్స్ కానీ చూసినట్లయితే మీకు వచ్చేసి వాళ్ళు ఒక బ్యాగ్ను క్యారీ చేస్తూ కనిపించారు. తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్ ఇన్సైడ్ టెంపుల్ కూడా ధ్వజస్తంభం దగ్గర కూడా కనపడడం జరిగిందండి. ఫుటేజ్ మీకు ఇస్తాం. ఇదంతా ఆ ప్రాంతంగా చూసినట్లయితే కొన్ని ప్రదేశాల్లో వచ్చేసి నార్మల్గా ప్రతి భక్తుడు కూడా ఆ శివలింగాలు ఏదైతే ఉన్నాయో, కాశీ రామేశ్వర శివలింగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి నార్మల్గా ఎవరైనా కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఒరిజినల్ ముందు విగ్రహాలు అమర్చక ముందు ఇది. విగ్రహాలు అమర్చిన తర్వాత వాటి యొక్క పొజిషన్ ఈ విధంగా ఉండిందండి. చాలామంది సెక్యూరిటీ పరంగా
గుంటూరు జిల్లాలోని కొండలరావు నగర్కు చెందిన ప్రదీప్ హత్య కేసును అర్బన్ పోలీసులు ఛేదించారు. 2 నెలల క్రితం ప్రదీప్ను సోను శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజ్ కాల్వలో పడేశారు. నిందితుడు సోను 8 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ నుంచి గుంటూరుకు వచ్చాడు. మృతుడు ప్రదీప్ కుమార్తో పరిచయం ఏర్పరచుకొని 40 లక్షల రూపాయలు తీసుకున్నాడు. కాగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో స్నేహితుడు శ్రీనివాస్ సహాయంతో కలిసి ప్రదీప్ను సోను హత్య చేశాడు. హత్య కేసుపై విచారణ చేపట్టిన పాత గుంటూరు పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. 2 బంగారు ఉంగరాలు, 2 బైకులు, 2 ఇనుపరాడ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీ విషయంలో ఒక నిరంతర కృషితోటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్తో ఆ చనిపోయిన వ్యక్తిని గుర్తించి చంపబడ్డాడని చెప్పేసి దర్యాప్తులో నిర్ధారణ చేసుకుని ఈ కేసుని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావడంలో ఓల్డ్ గుంటూరు పోలీస్ సక్సెస్ అయిన కేసు ఇది. ఇందులో జూలై 31 రోజు మనకి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక రిమోట్ ఏరియాలో హైవేకి దగ్గరలో ఒక పాడైపోయినటువంటి మృతదేహం ఉందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు సీన్కి వెళ్ళినటువంటి ఈస్ట్ డిఎస్పీ గారు మరియు మన మిరాజ్ ఎస్ఐ వీళ్ళంతా కూడా స్థలాన్ని పరిశీలించి గాయాలు ఉన్నాయి కాబట్టి ఇది హోమిసైడ్ ఆబ్లిక్ మర్డర్ అని చెప్పేసి దాని మీద డౌట్ పడి వ్యక్తి స్టిల్ ఐడెంటిఫై కాలేదు కాబట్టి ఆయన కోసం చుట్టుపక్కల ప్రదేశాలు గమనించి ప్రాథమిక సాక్ష్యాలు బేస్ చేసుకుని వాళ్ళ తల్లిగారి నుంచి కానీ వైఫ్ నుంచి కానీ ఎటువంటి అనుమానం ఎవరి మీద వ్యక్తం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఒక అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసిన ఓల్డ్ గుంటూరు పోలీస్ దర్యాప్తు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే చనిపోయిన వ్యక్తి ఓల్డ్ గుంటూరుకి చెందినటువంటి ప్రదీప్గా గుర్తించారు. ఈ ప్రదీప్ క్వాలిఫైడ్ పర్సన్. ఈయన సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తూ కొద్దిపాటి మతిస్థిమితం లేక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరులోనే ఉంటూ తను తన మదర్తో ఒకే ఇంట్లో నివసిస్తూ భార్య ఒక పాప ఉండటం వల్ల వాళ్ళతో ఈయనకున్న చిన్న డిఫరెన్సెస్ వల్ల భార్య పాప కూడా హైదరాబాద్లో ఉంటారు. సో అటువంటి ప్రదీప్కి కొద్దిగా డబ్బులంటే చాలా జాగ్రత్త. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తమ దగ్గర 200 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయంటూ వీడియో చూపించి మోసం చేయబోయింది ఓ ముఠా. 90 లక్షల విలువ చేసే 500 నోట్లు ఇస్తే ₹1,00,00,000 విలువ గల 2,000 నోట్లు ఇస్తామని కాకినాడకు చెందిన నాగప్రసాద్ అనే వ్యక్తిని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విశాఖకు చెందిన 4 ముఠా సభ్యులతో పాటు కాకినాడకు చెందిన మరో వ్యక్తిని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వీడియోలో చూపించిన నకిలీ నోట్లు ఎక్కడున్నాయో గుర్తించేలో పనిలో పడ్డారు. గతంలో కూడా ఇలాంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అది ఫేక్ వీడియో అని చెప్పారు. వీడియో చూపించి మరోసారి మోసం చేసేందుకు కొత్త ముఠా ఒకటి ప్రయత్నిస్తుందన్నారు. నిందితులు అందరిపై చీటింగ్ కేసు పెట్టినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యాశకు పోతే అడ్డంగా మోసపోతారని హెచ్చరించారు. ఇలాంటి ముఠాలు సంప్రదిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మన సర్పవరం లిమిట్స్లో వలసపాకల గ్రామానికి చెందిన చలగల్ల నాగప్రసాద్ అనే అతను నిన్న సాయంత్రం మేము పోలీస్ స్టేషన్లో ఉండగా 6 గంటలకి వచ్చి నాకు సుబ్రహ్మణ్యం అనే అతను పరిచయం అండి. అతను ఒక వీడియో పెట్టాడు. అతని దగ్గర సుమారుగా 2,000 నోట్లు 200 కోట్లు వాళ్ళ గ్రూప్ దగ్గర ఉన్నట్టు, దానికి సంబంధించి 500 నోట్లు ఇస్తే మేము కమిషన్ ఇస్తామని చెప్పారు.
90,500,000 నోట్లు ఇస్తే ₹1,00,00,000 2,000 నోట్లు ఇచ్చేటట్టు వీళ్ళ యొక్క ఒప్పందం జరిగింది. దాని ప్రకారంగా చలగల నాగప్రసాద్కి వీడియో పెట్టడం జరిగింది. అతను వచ్చి ఈ విషయం అంతా చెప్పిన తర్వాత మేము ఇదంతా మేము ట్రాప్ చేస్తున్నారని నేను చెప్పాము. అతన్ని ముందు పంపించి మా యొక్క కానిస్టేబుల్ రూప్ కుమారు, దుర్గాప్రసాద్, మా రైటర్ గారు వీళ్ళంతా కూడా వెళ్ళి చుట్టూ కాసి ఆ కారులో ఉన్న 5గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చి విచారిస్తే ఏంటంటే ఈ వీడియో అనేది పెట్టి, అంటే అక్కడ డబ్బులు అవి ఏమి ఉండవు, వీడియో పెట్టి 500 నోట్లు మాకు 2,000 నోట్లు మేము ఇచ్చేస్తాం, కమిషన్ 90 లక్షలు ఇస్తే మేము ₹1,00,00,000 ఇస్తామని చెప్పి వీళ్ళు ఇలా మోసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వైజాగ్ చెందిన వాళ్ళు. వైజాగ్లో వీళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్లో కలిశారు ఒకరికొకరు. అంటే రియల్ ఎస్టేట్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలానే ఒక అతను కలాస్ అని పోర్టులో పనిచేస్తూ ఉంటాడు, కొండలరావు అనే అతను. ఇలా ఈ యొక్క పేర్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బమ్మిడిపాటి వెంకట సుధాకరు, తండ్రి చంద్రశేఖరు, తాటికాయల రాజా రవిశేఖరు, కామక నరసింహారావు, కోడి కొండబాబు, నిడదోలు సూర్య సుబ్రహ్మణ్య శర్మ అనేవాళ్ళు ఈ 5గురు కూడా కలిపి ఇలా చేస్తున్నారు. ఇంకా వీళ్ళ వెనకాతలు ఏదన్నా ముఠా ఉన్నది అనేది కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. విశాఖలో పలు చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మహేష్ అనే వ్యక్తిపై దాడి చేసి డబ్బును కాజేసిన లక్ష్మీ సింహమూర్తి, సాయిరామ్ అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న మహేష్ వద్ద డబ్బులు ఉన్నాయని గమనించిన లక్ష్మీ నరసింహమూర్తి తన స్నేహితుడి సహాయంతో పీఎం పాలెం వద్ద మహేష్ పై దాడి చేసి నగదుతో పాటు సెల్ ఫోన్తో పరారయ్యారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గాజువాకలో జరిగిన చోరీ కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. ఈ నెల 5వ తారీఖు నాడు మహేష్ అని ఒక ఆయన ఆశీల్మెట్ దగ్గర నుంచి మధురవాడ కోసం ఒక ఆటో ఎక్కారు. ఈ ఆటో డ్రైవరు ఆయన్ని మధురవాడ కోసం బేరం ఆడి ఆయన్ని ఎక్కించుకున్నారు. మధ్యలో ఇతను బాగా తాగి ఉండి ఆయన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు వస్తే మన ఇద్దరం మళ్ళీ పార్టీ చేసుకుందామని. ఇది విన్న ఆటో డ్రైవరు ఆయన ఫ్రెండ్ కారులో ఒక ఫ్రెండ్ ఉంటే ఆయనకు ఫోన్ చేసి, నువ్వు డైరీ ఫామ్ దగ్గర ఉండు, ఒక పర్సన్ వస్తున్నారు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం కొట్టేద్దామని. ఆయన్ని డైరీ ఫామ్ దగ్గర ఎక్కించుకున్నారు. ఈ ఫిర్యాది తాగున్న మైకంలో ఉండడం గమనించి వీళ్ళిద్దరూ కూడా మన క్రికెట్ స్టేడియం మధురవాడ దగ్గరికి రాగానే ఆ పక్క సందులో ఒక ఆటో తీసుకెళ్ళి అతన్ని చితక్కొట్టేసి ఆయన దగ్గర నుంచి ఓ 15,000 రూపాయలు క్యాషు, అట్లాగే ఒక సెల్ ఫోన్ని దొంగతనం చేసి ఆయన్ని అక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ ఆటో వేసుకుని పారిపోయారు. ఇది ఒక రాబరీ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. మన సిటీలో రాబరీ జరగడం కొంచెం బాధాకరమైనా సరే వెంటనే దాన్ని సిపి గారు ప్రెస్టీజియస్గా తీసుకుని మన పిఎం పాలెం సిఐ గారిని ఒక టీం కింద ఏర్పాటు చేసి దానిలో దర్యాప్తు చేయగా, ఇందులో ఈ ఆటో వస్తున్నప్పుడు మద్దిలపాలెంలో ఆగటం, అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్ దొరకటం, ఈ ఆటోలో ఒక ప్రత్యేకమైన సీట్ కింద ఒక లైట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం, దాన్ని బట్టి ఆ క్లూతో ఈయన దర్యాప్తు చేయడం జరిగింది. అందులో ఈరోజు ఎస్టర్డే వాళ్ళని ఈ ఆటో ద్వారా అరెస్ట్ చేయడం, 2 ముద్దాయిల్ని, ఒక అతను లక్ష్మీ నరసింహమూర్తి, రెండోవాడు సాయిరామ్, వీళ్ళిద్దరూ కూడా ఆరిలోవా గ్రామస్తులు, 2 ఆటో డ్రైవర్స్. వీరు ఇంతకుముందు వీరికి ఎటువంటి క్రైమ్ రికార్డు లేదు. హిందూ ఆరాధ్య దైవమైన శ్రీ ఆంజనేయ స్వామి వారిపై దుర్గగుడిలో వెండి సింహం దొంగతనం, అంతర్వేది రథం ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కోడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బీజేపీ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం రామకుప్పం పోలీస్ స్టేషన్లో కోడాలి నానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే రేపు హిందూ ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర
భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఒక నీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి ఒక మెమోరాండం భగవంతునికి ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హిందూ ధర్మకర్త సమితి ట్రస్ట్ సెక్రటరీ ఆర్ఆర్ గోపాల్ 2 గొడుగులు వితరణ చేశారు. ముందుగా అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు డిప్యూటీ ఈవో ఝాన్సీ రాణి స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి కాలంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి గొడుగులు అందజేశారు. టీడీటీ భద్రతా సిబ్బంది 2 గొడుగులను స్కానింగ్ చేసి డిప్యూటీ ఈవో ఝాన్సీ రాణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఝాన్సీ రాణి, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ కుమార్ నాయక్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రమహేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధానాలతో రూపొందించిన నూతన వ్యవసాయ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే ఆలోచన విరమించుకోవాలని సూచించారు. నిత్యం ప్రజల సమస్యలపై పనిచేసే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జైతి ఘోష్ ఇతర మేధావులపై అక్రమ కేసులు బనాయించడం సరైన విధానం కాదని అన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమాలు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ యొక్క మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఈవేళ ప్రజా వ్యతిరేక విధానాలని నిరంతరం పార్లమెంట్లో బిల్లులు పాస్ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి పోరాటంలో బీజేపీ ఈ యొక్క విధానాలకి వారు చేస్తున్నటువంటి ప్రకటనలు వ్యతిరేకంగా ఈవేళ అక్కడ ఢిల్లీలో దాడి చేయడం అనేది జరిగింది. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ దివ్యాంగుని ఇల్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అగ్ని ప్రమాద బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్స్, అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కొరకు వాళ్ళు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్నా, లేదు చేతి వృత్తులు ఏదైనా చేసుకునే అవకాశం ఉన్నా వికలాంగులకు ప్రత్యేకంగా వితౌట్ ఇంట్రెస్ట్తో అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో జీడీసీ. విశాఖపట్నం జిల్లా గాజువాక దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద సుమారు 99 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రెండో రోజు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, కేంద్ర మంత్రి షేకావత్తో సీఎం భేటీ. మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్య. శ్రీశైలం ఘట్ రోడ్లో భారీ ప్రమాదం, 50 అడుగుల లోతులోయలో పడిన వాహనం, 9 మందికి తీవ్ర గాయాలు. హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరసన. శ్రీకాళహస్తిలో కొత్త విగ్రహాల ప్రతిష్ఠ కేసులో 3 అరెస్ట్, వ్యక్తిగత సమస్య కారణంగానే విగ్రహాలు పెట్టినట్లు వెల్లడి. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.